హలో అందరికీ మళ్ళీ ఒక డెలిషియస్ అండ్ హెల్దీ కిడ్స్ రెసిపీతో వచ్చేసానండి. పాలకూర ఎగ్ బుర్జీ. సో మీకు కావాల్సింది పాలకూర, ఎగ్స్, ఆనియన్, టొమాటో, చిల్లీ అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు. సో మనం కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వండి. సో మగ్గిన తర్వాత దీంట్లో మనం సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. దాని తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి దీన్ని లిడ్ పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ వదిలేయండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది. సో స్పెషల్లీ కిడ్స్ కోసమే ఈ రెసిపీ అండి. ఎవరైతే పాలకూరలు తినవరో, లేకపోతే లీఫీ వెజిటేబుల్స్ తినరో మాకు అన్నయ్యలాగా వాళ్ళ కోసం చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా మనకి ఆనియన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక టొమాటో యాడ్ చేసేసుకొని అది కూడా ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసి దీన్ని కూడా బాగా మగ్గనివ్వాలండి. సాఫ్ట్గా అవ్వాలి టొమాటోస్. సో ఇలా మనకి సాఫ్ట్గా టొమాటోస్ మొత్తం అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలకూరను కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసేయాలి. సో బాగా మగ్గనివ్వాలండి. పాలకూర అనేది బాగా ఫ్రై అవ్వాలి. మీరు ఫ్రై అవ్వకుండా ఎగ్స్ వేసేస్తే పచ్చి వాసన ఉంటుంది, ఎందుకంటే ఆకుకూర కదా. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం ఆకు అనేది ఫ్రై అయిపోవాలి. అప్పుడే వాళ్ళకి పాలకూర తింటున్నామా లేదా అనేది అర్థం కాదు. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ వేసేసుకోవాలి. నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కలపకుండా లిడ్ పెట్టేసి ఒక 1-2 మినిట్స్ వదిలేయండి. దాని తర్వాత లిడ్ తీసేసి దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ కలపండి. సో కలుపుతూ ఒక 1-2 మినిట్స్ దీన్ని ఫ్రై చేస్తూ ఉండండి. సో చెప్పాను కదండి, పిల్లలకి ఎవరైతే అస్సలు ఇష్టపడరో వెజిటేబుల్స్ వాళ్ళకైతే ఇలా పెట్టేస్తే వాళ్ళకి తెలియకుండానే ఒక నాన్ వెజ్ రెసిపీ అనుకుంటూ ఎగ్ అనుకుంటూ తినేస్తారు. సో ఎగ్ కూడా హెల్దీనే, మనకి ప్రోటీను అండ్ అలానే పాలకూర కూడా చాలా ఐరన్ కదా. సో 2 మిక్స్ చేసి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా తింటారు అండ్ వాళ్ళకి అర్థం కూడా కాదు ఇందులో ఆకుకూర ఉందని. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత కారం, ధనియా పౌడర్, అలానే కొంచెం అంత చికెన్ మసాలా యాడ్ చేసి నేనైతే కరివేపాకు వేసి ఒక 1 మినిట్ మళ్ళీ లిడ్ పెట్టేస్తాను కలపకుండా. సో అలా ఇంకా ఫ్లేవర్స్ అయితే బాగా పడతాయి. దాని తర్వాత లిడ్ తీసి మళ్ళీ ఒకసారి ఇది కలుపుకుంటే సో అంతేనండి, 15 మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుంది. అండ్ పిల్లలు కూడా ఇందులో పాలకూర ఉంది అని తెలియకుండా తినేస్తారు. ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో తింటే సూపర్ ఉంటుంది. మా కన్నయ్యకి తినిపిస్తే అసలు ఇందులో పాలకూర ఉందా అనేది వానికి అర్థం కాకుండా తినేశాడు. అంత బాగుండే రెసిపీ. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలానే నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాను. ఫుడ్స్ది కానీ మా పిల్లలవి కానీ వ్లాగ్స్. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.